ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తమ హక్కుల కోసం నిరవాధిక సమ్మెకు దిగారు. ఈ సమ్మెను ఆంధ్రప్రదేశ్ సిహెచ్ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో ప్రారంభించారు. వీరి ప్రధాన డిమాండ్లు ఏంటో ఓసారి చూద్దాం. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసిన సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని డిమాండ్. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ, పనిపై ఆధారపడిన ప్రోత్సాహాలను క్రమబద్ధీకరణ, పెన్షన్ పిఎఫ్ పునరుద్ధరణ, క్లినిక్ అద్దె బకాయిల చెల్లింపు క్రమబద్ధీకరణ, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించడం, ఎఫ్ఆర్ఎస్ విధానం నుండి సిహెచ్ఓలకు మినహాయింపు, హెచ్ఆర్ పాలసీ అమలు, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్ గ్రేసియా, పితృత్వ సెలవులు. అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. అయితే ఆరోగ్య సేవలపై ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిహెచ్ఓఎస్ కోరుతున్నారు. We want justice. 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 CHOల ఐక్యత. CHOల ఐక్యత. CHOల ఐక్యత. CHOల ఐక్యత. CHOలను CHOలను 23% హైక్ ను 23% హైక్ ను ఈపీఎఫ్ఓ ను పెండింగ్ ఇన్సెంటివ్స్ ను సిహెచ్ఓల భద్రత we want justice. నా పేరు కే విజయ్ అండి. నేను పునవలస విహెచ్సిలో 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామండి. అయితే మాకు అంటే 25% ఎన్హెచ్ఎం హైక్ ఉండేదండి. అయితే 25 ఎన్హెచ్ఎం వాళ్ళతో పాటు మా ఒక్క క్యాడర్కి మాత్రమే ఇవ్వలేదండి 25% హైక్. ఇప్పుడు మేము 25% హైక్ మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. తర్వాత మాకు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారండి మా సీనియర్స్. మా జీవో ప్రకారం 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి రెగ్యులర్ చేయాలనేసి మా ఒక వినతి అండి. నెక్స్ట్ మాకు ఈపీఎఫ్ అనేది కట్ అయ్యిందండి. అది మొన్న గత సంవత్సరం ఏప్రిల్ నుంచి మాకు ఈపీఎఫ్ అనేది కట్ చేయడం మానేశారండి. వితౌట్ ఇంటిమేషన్తో మాకు అది ఒక దాచుకునే ఫండ్ లాంటిదే కదండి, మాకు ఏ విధంగా అయినా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ ఫండ్ అనేది మాకు ఇప్పుడు కట్ చేశారండి. మాకు తిరిగి ఈపీఎఫ్ కట్ చేయాలనేది ఒక మాది న్యాయబద్ధమైన డిమాండ్ అండి. నెక్స్ట్ మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ 25,000 శాలరీ ఉన్న 15,000 ఇన్సెంటివ్స్ అని మాకు ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఇచ్చారండి. కాకపోతే మాకు ఇప్పుడు 25,000 శాలరీ మాత్రమే వస్తుందండి. 15,000 ఇన్సెంటివ్స్ అనేది మాకు పడడం లేదండి. దీనివల్ల 25,000తో మేము ఫ్యామిలీని లీడ్ చేసుకొని ఎక్కడో ఉండి మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి మా ఖర్చులకైనా జీతం మాకు సరిపోవట్లేదండి. మాకు ఫిక్స్డ్ పే చేస్తే మా జీవితాలు బాగుంటాయని ఈరోజు మేము ఈ రోడ్డు మీదకి వచ్చామండి. గత 25 రోజులుగా మేము ఈ రోడ్డు మీద ఈ సమ్మె చేస్తున్నామండి. మాకు సీఎం సార్ అయిన డిప్యూటీ సీఎం సార్ కూడా మాకు మా యొక్క న్యాయబద్ధమైన కోరికలు ఏ ఒక్కటి అమలు చేసినా మేము ఇంత చేసిన దానికి మేము కృతజ్ఞతలు అవుతామండి. దయచేసి మా న్యాయబద్ధమైన ఈ కోరికలను తీరుస్తారని మేము ఆశిస్తున్నామండి. సార్ అంటే ఈ సమ్మె చేయడానికి 10,032 మంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చామండి. మీ యొక్క నిర్ణయం మీద 10,032 మంది కుటుంబాలు జీవితాలు ఆధారపడి ఉన్నాయండి. దయచేసి మా డిమాండ్లు మీరు తీరుస్తారని మేము ఆశిస్తున్నామండి. స్ట్రైక్ చేయడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే, ముఖ్యంగా గవర్నమెంట్ 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి రెగ్యులేట్ చేస్తామని గైడ్లైన్స్లో ఉందండి. కానీ 6 ఇయర్స్ కంప్లీట్ అయిన ఏ ఒక్క సిహెచ్ఓకి రెగ్యులరైజ్ చేయలేదు.
అలాగే 6 years కంప్లీట్ చేసుకున్న ప్రతి సిహెచ్ఓకి రెగ్యులేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే 9 months నుంచి పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్స్ కూడా మాకు క్లియర్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. మాకు ఈపీఎఫ్ఓ కూడా ఒకప్పుడు కట్టేది, ఇప్పుడు ఆ ఈపీఎఫ్ఓ కూడా లేదు. యాజ్ ఏ కామన్ పర్సన్గా ఎవరు ఈవెన్ రెస్టారెంట్స్ కానీ, మాల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈపీఎఫ్ఓ అనేది కట్ అవుతుంది. బట్ మేము ఇంత ప్రొఫెషనల్ డిగ్రీ కంప్లీట్ చేసి కూడా మాకు పిఎఫ్ అనేది కట్టకపోవడం అనేది చాలా దుస్థితి. ఆ పిఎఫ్ కూడా మాకు తిరిగి పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఎన్హెచ్ఎం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో పాటు ఈక్వల్గా మాకు కూడా 23% హైక్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఇంతకు మించి ఎక్కువగా మేము గవర్నమెంట్ని ఏమీ అర్థించడం లేదు. మా 10,032 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని గవర్నమెంట్ మేము న్యాయపరంగా అర్థిస్తున్నామండి. థ్యాంక్ యూ.